అవసరం. రెండోది, మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవ్యాంప్ చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు, తనుజ్ ఏమన్నాడు, ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ హియర్. సో దానికి మన కరిక్యులంని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నంబర్ 1. నంబర్ 2, రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి. మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, బ్యాటరీ టెక్నాలజీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంటియర్ టెక్నాలజీస్కి కావాల్సిన రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు. సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్కి వెళ్ళాలని ఇది రెండోది. మూడోది, ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ద స్టేట్ ఎకో సిస్టమ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాప్షీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమిషనర్ collegiate education, commissioner technical education? There is a lot of duplication. Yes, sir. Next wave of reform, school education ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో, హైయర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రీమ్లైనింగ్ అండ్ బిల్డింగ్ అబౌట్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ with academy and industry is the single agenda with which all of us should work. Second, ఒక ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని కోరేది, sir, you are a principal and I'm a minister. My request to you, my request to you is local industry తో ఎక్కువ టై అప్ అవ్వాలి. sir, it could be aqua, it could be IT, it could be even arts and crafts, it could be మనం కొత్త products చూసాం, sir, బీవాక్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూసాం. yes sir, మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీతో మీరు కూడా టైఅప్ అయ్యి పిల్లలకి గ్రేటర్ ఎక్స్పోజర్ కూడా అందించాలి. ఆ కనెక్ట్ ఎప్పుడైతే బలంగా కుదురుతుందో అప్పుడే మెరుగైన విద్య మనం అందించగలుగుతాం. సో దయచేసి ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మన నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ లిఖిత. ఐఎమ్ స్టడింగ్ సెకండ్ BA స్పెషల్ ఇంగ్లీష్. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. LKG నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా. 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా. దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు LKG నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే స్టాండ్ విత్ us through thick and thin. Yes sir. So never ever forget your friends. Thank you sir. Thank you ma. Very good afternoon sir. My name is Sandeep sir. I am studying in Tirumala College first year sir. Sir, MSET ఎగ్జామ్ మన స్టేట్లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్లో. అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది, చాలా రోజులకు జరిగింది సార్ అది. కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్, అవి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి సార్. సార్, కొంచెం MSET ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అమ్మా, వీ హ్యావ్ ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేసాము. ఐల్ రీవిజిట్ ఇట్ వన్స్. అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం. మీరు చూస్తే 11th and 12th ఇంటర్ కూడా కరికులం కొంచెం రీవ్యాంప్ చేసాము. ఇయర్ మోర్ ఇంట్యూన్ చేసాము. MSET కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్. మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను ఐల్ గో త్రూ ఇట్ వన్స్. వెరీ గుడ్ సజెషన్. ఐల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. A request from my side. I also am inspired to ask you a question. I mean, you studied at Stanford University. You are a product of Stanford University. And you might have observed the differences between those foreign universities and our Indian universities.
So what's your observation regarding their faculty management and management of the educational ecosystem and all? So in what way you would like to bring the best practices of those universities here? సార్ ఒక మంచి ప్రశ్న అడిగారు, ఇది వెరీ ఇంపార్టెంట్. సార్ ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ద నీడ్ టు హ్యావ్ రీసెర్చ్, నంబర్ 1. నంబర్ 2, మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ మీరు ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు, మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్, డిమాండ్. మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి. కరిక్యులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి. థర్డ్, వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్. సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా. సీ ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉందనుకోండి ఎంబీఏలో, ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా, హౌ డే అప్రోచ్ దిస్ సబ్జెక్ట్. ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, హౌ డే అప్రోచ్. ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, వాట్ ఈస్ మై అప్రోచ్. దిస్ లాట్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ టు సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ us. సో వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ quality global talent coming and studying in our universities, government, private universities and colleges. Only then can we come to that standard is what I believe. The last point, నాకు చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు, తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు, హౌ డిడ్ దట్ హెల్ప్ అని. బికాజ్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ అవన్నీ డిఫరెంట్. హౌ దే అకౌంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ ఇస్ ఎథిక్స్. ఇక్కడ చాలా మంది నమ్మరు, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో దెర్ వాజ్ నో ఇన్విజిలేటర్ అండ్ సింపుల్ గా స్టాఫ్ వస్తారు, ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి, తీసుకుని మేము ఆన్సర్ చేయాలి, స్క్రిప్ట్స్ తిరిగి పెట్టాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టను, నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా. సింపుల్ 2 things. ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ. ఇట్స్ ద ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరన్నా కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీసేస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి. సింపుల్, నో డిస్కషన్, నో డిబేట్. ఎవడు చెప్పినా వినరు అక్కడ. దట్ హాస్ పర్సనలీ లెఫ్ట్ అ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఎందుకంటే నేను 30 ఎగ్జామ్స్ రాస్తుంటా, 30 ఫైనల్ ఎగ్జామ్స్ అట్ స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్. నో ఇన్విజిలేటర్. అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎథికల్ ఫ్యాబ్రిక్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫార్ యంగ్స్టర్స్ హు ఆర్ హియర్, ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓన్లీ దెన్ can we really conquer the world with our knowledge and our ethics. Thank you. Good afternoon, sir. I am K. Bharat from 2nd BSc Electronics. అంటే ఉన్నది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందా సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు, అంటే అడుగుతున్నాను ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్ ఇన్ ద క్లాస్. ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ ఇస్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్. ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, బిల్డ్ బాండ్. బాస్, మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రహ్మణి. సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్. Sir, this is Jacob, sir, lecturer in chemistry, sir. First of all,
బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్స్ని చాలా మందిని బెస్ట్ టీచర్ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు. మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చరర్స్ని అలాంటి అవకాశం ఇప్పించాలని, మంచి రిఫార్మ్ సార్ అది. మా లెక్చరర్స్ కూడా అవకాశం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గారు జేకబ్ గారు ఒక మంచి ప్రశ్న వేశారు.